గడిచిన కొన్ని వారాల నుంచి మనము ఒక క్రీస్తుని అంగీకరించిన వ్యక్తులంగా, క్రైస్తవులంగా మన యొక్క మాటలు ఎలా ఉండాలి అనేటువంటివి చూస్తూ వస్తున్నాం. 2 వారాలు అయినవి అనుకుంటున్నాను. అంతే కదా మనీష్? 2 అయినాయి, 2 వీక్స్. 2 వీక్స్ అయింది. సో ఇవాళ 3rd వీక్. మనము 2 వారాలు కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి కీ టెక్స్ట్ ని మనము బేస్ చేసుకొని డిఫరెంట్ మీన్స్ లో నుంచి మనం అక్కడ ఉన్న ఎక్స్పోజిషన్ మనం చేసి చూసాము. ఎఫ్సి పత్రికలో నుంచి కీ టెక్స్ట్ తీసుకొని దాంట్లో నుంచి మనము ఆ సత్యాలను మనం చూస్తూ వస్తున్నాం. ఈవేళ ఇంకొక భాగంలోకి వెళ్ళి ఇంకొక మాటలు మనం చూడడానికి ట్రై చేద్దాం. కొలసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కొలసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. నేనే చదువుతున్నాను, చదివి ప్రార్థన చేసుకొని మనము వాక్యంలోకి వెళ్దాం. కొలసీ పత్రిక 4:6. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో ఇది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మరొకసారి, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. పరిశుద్ధుడా, వందనాలు. ఒక క్రీస్తుని అంగీకరించిన బిడ్డలంగా మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మా సొంత రక్షకుడిగా మీరు మిమ్మల్ని అంగీకరించడానికి మీరు మాకు ఇచ్చిన ఆ కృప అంతటి బట్టి స్తోత్రములు. అయితే మరి మా ఎదుగుదలలో, ఆత్మీయతలో దినదినము ఆత్మీయ అభివృద్ధి పొందుతున్న కొలది మాలో అనేకమైనవి విడిచిపెట్టవలసినవి ఉన్నాయి, ధరించుకోవలసినవి ఉన్నాయి. అది ఒక రోజుతో అయ్యే పని కాదని, దినదినము మేము మీ సన్నిధిలో అభివృద్ధి అవ్వాల్సిన వారమని, ఆత్మీయ ఎదుగుదలకి మేము రావాల్సిన వారమని మీ కృపని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రాముఖ్యంగా మరి మా మాటలు ఎలా ఉండాలో గడిచిన 2 వారాలు ఎఫ్సి పత్రికలో నుంచి మాకు దేవా మరి ఎన్నో విషయాలు మాకు జ్ఞాపకం చేశారు. ఈ దినము కూడా మరి కొలసీ పత్రికలో ఉన్న మీ వాక్య సత్యాలు మేము తెలుసుకోగలుగుటకు మీ సహాయాన్ని మాకు అందించి కృప చూపించండి. మీ చేతులకు అప్పగిస్తుండగా నడిపించమని, బలపరచమని, కృప చూపించమని, జాయిన్ అయిన మా ప్రియులందరూ అలర్ట్ గా ఉండడానికి దేవా మరి జూమ్ లో ఉన్నప్పటికీ కూడా మీ యందు భయము, భక్తి కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీ వాక్యానికి గౌరవం ఇవ్వడానికి, మీ వాక్యాన్ని నమ్మకమైన విధంలో మేము విశ్వసించడానికి తగిన క్రమమైన విధానంలో మేము నేర్చుకోగలుగుటకు కృప చూపించండి. అలక్ష్యంగాను, నిర్లక్ష్యంగాను ఏవో పనులు చేసుకుంటూ మరి మీ వాక్యాన్ని వినడము కాదు, కానీ సంఘంగా మాకున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకి వెళ్ళడానికి సహాయం చేయమని కృప చూపించు. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొలసీ సంఘము గురించిన విషయాలు మనము చాలాసార్లు మనం చూసాం. నేనేమి బ్యాక్గ్రౌండ్ లోకి ఏమి వెళ్ళట్లేదు. ఇప్పుడు కొలసీ సంఘము అపోస్తలుడైనటువంటి పౌలు ఎపఫ్రా ద్వారాగా ప్రారంభించబడినటువంటి సంఘము. అయితే అక్కడ మనము ఆ సంఘంలో ఉన్నటువంటి
రకరకాలైనటువంటి సమస్యలు వారి మధ్యలో అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రాముఖ్యమైన సమస్య ప్రభు యొక్క యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని గురించిన విషయాలు అక్కడ ప్రస్తావన తీసుకొని వస్తాడు పౌలు. అయితే ఈ ప్యాసేజ్ వచ్చేటప్పటికల్లా 4వ అధ్యాయము వచ్చేటప్పటికల్లా చాలా విషయాలు 3 అధ్యాయాలు మాట్లాడిన తర్వాత 4వ అధ్యాయము ప్రార్థన యందు నిలకడగా ఉండమని జ్ఞాపకం చేస్తాడు. స్థిరమైన వ్యక్తులంగా ఉండవలసిన విషయాలు ప్రార్థన 4:2లో ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండడి అని మాట్లాడతాడు. సో అదే కంటిన్యూషన్, అంటే కాంటెక్స్ట్ ఏంటంటే ప్రేయర్ గురించి మాట్లాడుతూ క్రీస్తు మర్మమును గురించిన నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడించుచున్నాను. వాక్యమును చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయాలని మా కొరకు ప్రార్థించండి. సో ప్రేయర్ రిక్వెస్ట్ గురించిన విషయాలు, ప్రార్థన గురించిన విషయాలు కాంటెక్స్ట్ యాక్చువల్గా 4వ అధ్యాయము మనం చూసినప్పుడు. దాని తర్వాత 5వ వచనం దగ్గరికి వచ్చేసరికల్లా అదే ఆ కాంటెక్స్ట్ కొంచెము డెవలప్ చేస్తూ ఏమని తీసుకొస్తున్నాడంటే 5వ వచనంలో సమయం పోనివద్దు, అంటే ప్రేయర్ చేసుకునే సమయాన్ని, ప్రేయర్ చేయడానికి దానికి ప్రధానంగా ఆ కాంటెక్స్ట్ లోనే మాట్లాడుతూ సమయము మీరు కొంచెం జాగ్రత్తగా వాడుకోండి అనేది, రిడీమ్ యువర్ టైం అనే దగ్గర కూడా మాట్లాడతాడు. ఇక్కడ జ్ఞానము కలిగి నడుచుకోండి అని అంటాడు. ఓకే, పోలేని సద్వినియోగం చేసుకుని సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. అన్బిలీవర్స్ తో మనం ఎలా ఉండాలి, మన టైము, మన యొక్క ఇది. దాని తర్వాత 5 అయిన తర్వాత 6 వచ్చేటప్పటికల్లా ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వాలను, అంటే ఒక పక్కన అన్బిలీవర్స్, ఒక పక్కన ప్రేయరు, ఒక పక్కన ప్రేయర్ రిక్వెస్ట్, ఇవన్నీ చెబుతూ మనము అన్బిలీవర్స్ తోటి ఎలా ఉండాలి, అదే సమయంలో బిలీవర్స్ తో కూడా ఎలా ఉండాలి. ఇది సందర్భం. బేస్ లైన్ అయితే కాంటెక్స్ట్, డైరెక్ట్ కాంటెక్స్ట్ అయితే ఇదండి, ఇమీడియట్ కాంటెక్స్ట్ ఇది. అంటే మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఒకవేళ వారు అన్బిలీవర్స్ అయితే వారితో ఎలా మాట్లాడాలి, ఎందుకంటే పైన అదే మాట్లాడుతున్నాడు కదా 5వ వచనం. ఇక్కడ 6వ వచనం వచ్చేటప్పటికల్లా ఏమంటాడంటే ప్రతి మనుష్యుడు అని అంటున్నాడు. పైనేమో చాలా స్పెసిఫిక్ గా, క్లియర్ గా ఒక విషయాన్ని సంఘము వెలుపటి వారి ఎడల అనేటువంటిది మాట్లాడాడు 5వ వచనంలో. 6వ వచనం వచ్చేటప్పటికి ఏమంటున్నాడు అని అంటే సంఘము వెలుపలి వారేమో 5వ వచనం, 6వ వచనం వచ్చేటప్పటికల్లా అందరి ఎడల, అంటే సంఘము లోపల ఉన్న తోటి క్రైస్తవులతో లేదా తోటి సహోదరులతో ఎలా మాట్లాడాలి. ఇది బేస్, అంటే బ్యాక్గ్రౌండ్. అంటే నేను కొలసి బ్యాక్గ్రౌండ్ ఏమి ఎక్కివ్వకుండా ఓన్లీ కాంటెక్స్ట్ బేస్ లో బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఈ 6వ వచనము ఏమంటున్నాడు అని అంటే ప్రతి మనుష్యునికి అంటున్నాడు. 5వ వచనంలో సంఘం వెలుపటి వారి ఎడల, 6వ వచనంలో సంఘం వెలుపల, సంఘం బయట ప్రతి మనుషునికి ఎలాగా ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయడం అంటే డిబేట్లు పెట్టడం కాదు, ఓకేనా. ఈ మధ్యన బాగా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ లో నడుస్తున్న విషయాలు ఏంటంటే డిబేట్. గొప్ప విషయం ఏంటంటే ఈ డిబేట్లు, అంటే మన సబ్జెక్ట్ కాదు అయినా కూడా మనం ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం. డిబేట్ ఏంటనంటే మనము పోయిన వారము ఆదివారము ఏం చూసామంటే మొదట 1-on-1 చూడాలి. ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పుడు సహోదరులు అయితే, ఒకవేళ క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు లేదా క్రైస్తవులు అయితే 1-on-1. అది కూడా ఏ బేస్ లో చూసాము, కాంటెక్స్ట్ మీరు మర్చిపోకూడదు ఏది కూడా. 1-on-1 బేస్ ఏంటి అని అంటే విదిన్ ద చర్చ్ సర్కిల్. బయట ఉన్న వాళ్ళు అన్ని సంఘాలతో నేను 1-on-1 లో మాట్లాడతాను కూడా కాదు. అయితే ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ప్రతిదానికి బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ప్రతిదానికి బిబ్లికల్ ప్రాస్పెక్టివ్ ఉంది, ప్రతిదానికి బిబ్లికల్ ప్యాటర్న్ ఉంది. ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ప్యాటర్న్ ఉంది, ప్రాస్పెక్టివ్స్ ఉన్నాయి. ఏది పడితే అది నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేయడానికి దేవుడు ఒప్పుకోడు, అది పద్ధతి కూడా కాదు. సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఎలాగుందని అంటే డిబేట్ల ట్రెండ్ లో ఉందన్నమాట. వాళ్ళు అన్నారు కాబట్టి నేను వాళ్ళ కోసం నేనేం చేయాలంటే నేను ఇంకో వీడియో చేయాలి.
మళ్ళీ ఈ వీడియోని బట్టి వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ దీంట్లో తప్పులు ఉన్నాయి, దాంట్లో తప్పులు ఉన్నాయి, ఇలాగ అనలేదు, నేను అలాగ అనలేదు, ఇలాగ అనలేదు, ఇలాగ. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకొక ఎత్తు చెప్తాను, ఇంకా మీకు బాగా నచ్చుతుంది ఆ ఎత్తు. అదేంటంటే ఇవన్నీ చూసి మన సమయం పాటు చేసుకుంటూ ఉంటాం చూసారు, ఇది ఇంకా మంచి ఎత్తు. ఓకే, ఇద్దరు ఇంతకీ వాళ్ళిద్దరు బాగానే ఉంటారు. ఎవరో మొదట అన్నవాడు, రెండవ అన్నవాడు. మొదట అన్నవాడికి కౌంటర్ ఇస్తూ ఈయన, రెండవ ఆయనకి మళ్ళీ కౌంటర్ ఇస్తూ మొదట ఆయన. వీళ్ళిద్దరూ బాగానే టైము అంటే మరి వాళ్ళకి దేవుడు ఎందుకు పిలిచాడో మనకు తెలియదు. ఓకే, వాట్ ఎవర్. నేనేం నెగిటివ్ గా మాట్లాడతలేదు సుమా. మళ్ళీ ఇది లైవ్ లోకి వెళ్ళిన తర్వాత దీని మీద మళ్ళీ కౌంటర్లు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. ఓకే, నేనేమి ఎవరిని ఏమంటలేదు. నేను అనేది ఏంటంటే ఇవన్నీ చూసి మన సమయం పోగొట్టుకుంటాం. మన సమయం పోగొట్టుకొని మనము దేవుడు మన కోసం ఏం ఏర్పాటు చేశాడు, మన పని ఏంటి, మన పిలుపు ఏంటి, మనం చేయవలసిన విషయాలు ఏంటి మర్చిపోయి ఇంకా వీటిలో పడి అబ్బా ఆయన రైటు, లేదు 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 ఆయన రైట్ కాదు ఈయన రైటు, లేదు లేదు ఈయన రైట్ కాదు మళ్ళీ ఆయన రైటు. ఓకేనా, మనము తీర్పు తీర్చేటువంటి వ్యక్తులుగా ఉంటాం. సరే, ఇది జస్ట్ ఓన్లీ మీకు సందర్భంలో వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి అది నడుస్తుంది కదా, ట్రెండ్ నడుస్తున్న విషయాలు. రైటే, నిజమే. ఎందుకంటే సమాధానం చెప్పవలసిన అవసరత కూడా ఉంది. అందుకని అదే చెప్తున్నాడు అక్కడ కూడా, కాంటాక్స్ లో కూడా అదే చెప్తున్నాడు. అంటే ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలి. కానీ అంటే ఇక్కడ సంఘము లోపల ఉన్నవారు, సంఘం వెలుపల ఉన్న వారితోటి మనము జాగ్రత్తగా మాట్లాడాలి. సంఘం లోపల ఉన్న వారితో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వచనంలోకి వద్దాం. అంటే మనము ఇంకా ఈ అన్ని ఎక్కువసేపు మాట్లాడుకుంటే మనం ఉపయోగం ఉన్నాయా, ఉపయోగం లేనివా, దాని తర్వాత ఎంతవరకు మనకి శ్రేష్టము, ఎంతవరకు మనకు ఆరోగ్యం, ఇవన్నీ మనకి కొంచెం టైం పడుతుంది. అవన్నీ ఇప్పుడు కాదు, కానీ తర్వాత చూద్దాం. ఇక్కడ 6వ వచనంలో ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపాసహితముగాను ఉండని. ఎక్సలెంట్ మాట. ఎంత ఎక్సలెంట్ అంటే చాలా చక్కగా పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు ఇక్కడ అంటే 2 విషయాలను తీసుకుని వస్తున్నాడు ఆయన. 2 ప్రాథమికమైన విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఏంటివనంటే మన మాటలు ఎలా ఉండాలి అని అంటే 2 విషయాలు చూపిస్తున్నాడు. ఒకటేమో రుచిగలదిగా ఉండాలంట మన మాట. రెండోదేమో కృపమిళితమైంది లేదా కృప సహితమైనది, కృపాసహితముగాను. మొదటిది రెండోది కూడా మనం చూద్దాం. ఇప్పుడు ఉన్న టైంలో మనకు ఆల్రెడీ టైము తక్కువ ఉన్నది కాబట్టి కొంచెం వివరణ తక్కువ ఇచ్చుకొని ముందుకు వెళ్ళిపోదాం. మొదటిది ఏంటంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ ఉండాలి. ఎల్లప్పుడు ఎలా ఉండాలి అని అంటే ఉప్పు వేసినట్లుగా కృపమిళితముగా ఉండాలి, రుచి గలదిగా ఉండాలి. ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే మనందరికీ, మా సహోదరులకైతే, సిస్టర్స్కి అయితే చాలా ఎక్సలెంట్ గా తెలుసు. ఈవెన్ బ్రదర్స్ కూడా తెలుసు. ఏంటంటే ఉప్పు టేస్టింగ్ ఇస్తుంది. ఉప్పు టేస్టింగ్ మాత్రమే ఇవ్వడం కాదు, ఇది ప్రిజర్వేటివ్ కూడా ఉంటుంది. ఉప్పుకున్నటువంటి చాలా లక్షణాలు ఉన్నాయి. మనం ఇప్పుడు ఆ లక్షణాలు కూడా అన్ని వెళ్ళట్లేదు, కానీ 2 లక్షణాలు ప్రాథమికమైన ప్రధానమైనవి ఏంటంటే సాల్ట్ గివ్స్ టేస్ట్, సాల్ట్ ప్రిజర్వ్స్ ఫుడ్ ఐటమ్స్. అంటే ఉప్పు నిల్వ చేస్తుంది అన్నమాట ఒక ఐటమ్. ఓకే, అయితే ఇప్పుడు ఆ ఉప్పుని సందర్భాన్ని మాట్లాడుతూ మన మాటకి ఎలా కనెక్ట్ చేస్తున్నాడు పౌలు అని అంటే, ఈ సందర్భము ఏమని అంటున్నాడు అని అంటే ఉప్పుకి 2 ప్రధానమైనటువంటి క్యారెక్టర్స్ ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ కూడా. సాల్ట్ గివ్స్ ఫ్లేవర్, అంటే నీ మాట ఎలా ఉండాలి అని అంటే మంచి టేస్టింగ్ గా ఉండాలి. అంటే నువ్వు మాట్లాడుతుంటుంటే వినే వాళ్ళకి ఎలా ఉండాలి అని అంటే వినసొంపుగా ఉండాలి. అంటే అంటే మంచి టేస్ట్ ఉన్న ఆహారాన్ని ఎలాగైతే మనం తినడానికి ఇష్టపడతామో, మంచి టేస్ట్ ఉన్నటువంటి ఆహారాన్ని మనం ఎలాగైతే అంటే దాన్ని ఆస్వాదిస్తామో, తీసుకోవడం మాత్రమే కాకుండా దాన్ని ఆస్వాదిస్తాం. అలాగా ఒక క్రైస్తవుడి యొక్క మాటలు ఎలా ఉండాలి అని అంటే చాలా టేస్ట్గా ఉండాలి. అంటే సింపుల్ గా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే
మన మాటలు ఇంట్రెస్టింగ్గా ఉండాలన్నమాట. దాని తర్వాత మన మాటలు సత్యానికి నిలయమై ఉండాలి. మన మాటలు టేస్ట్ ఎలా వస్తుంది అని అంటే, అక్కడేమో ఉప్పులో టేస్ట్ ఉంది మనం అంతకుముందు చూసిన దాంట్లో. ఇక్కడేమో మన మాటల్లో టేస్ట్ ఏంటనంటే, టేస్ట్ ఏ బేస్లో వస్తుంది అని అంటే ట్రూత్ బేస్లో టేస్ట్ వస్తుంది. అయితే యాక్చువల్గా జరిగేది ఏంటంటే, లైస్ కూడా అంటే అబద్ధాలు కూడా చాలా రుచికరంగా చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళం కూడా మనలో ఉన్నాం. అంటే అబద్ధాన్ని కూడా చాలా టేస్ట్‌గా చెప్తామాట. అంటే వినేవాడు మంత్రముగ్ధులైపోతుంటారు అన్నమాట. నిజమా అంటాం కదా! అందుకనే ఆ సాతాను గాడు కూడా అవ్వని ఏమంటాడు అనంటే, నిజమా అంటాడు. నిజమా అనగానే అంటే ఆ మాటకి మంత్రముగ్ధులైపోయి ఈవిడ మొత్తం ఓపెన్ అప్ అయిపోతూ ఉంటదన్నమాట. సో అలాగా ఈ యొక్క రుచిగలదిగా అంటే ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి మొదటిది. అంటే ఇంట్రెస్టింగ్ అంటే వినేవాడికి రుచి ఇవ్వాలన్నమాట. ఎఫెక్ట్ ఇవ్వాలి. రెండోది ఏంటనంటే, ఆ టేస్ట్ ఎలాగుండాలి అనంటే, చాలా అంటే ఇన్ ద సెన్స్ చక్కటి అరోమా అంటే మన మాటల్లో సత్యానికి నిలయమై ఉండాలి. అదే మనం మాట్లాడుకుంటుంది ఇందాక నుంచి. మన మాటలు సత్యమై ఉండాలి. ట్రూత్ కాకపోతే ఏమవుతదనంటే, అసత్యము ఏం చేస్తది అనంటే, పక్కన ఎవరి మీదైతే మనం మాట్లాడుకుంటున్నామో, లేతే ఏ విషయం అయితే మాట్లాడుకుంటున్నామో, అది సత్యము కాకపోతే పక్కన వాళ్ళ యొక్క క్రెడిబిలిటీని మనం పాడు చేస్తామన్నమాట. ఎవరి మీద మాట్లాడుకున్నా కూడా, ఏ విషయం మీద మాట్లాడుకున్నా కూడా, అది ఒకవేళ ట్రూత్ కాకపోతే, అది టేస్ట్ ఉండదు మొదటిది. ఫ్లేవర్ ఏమి రాదు. దాని తర్వాత ట్రూత్ ఉండకపోవడం వల్ల, ఆహ్, ఏ వ్యక్తి మీదైతే మనం మాట్లాడుతున్నామో, ఆ వ్యక్తి యొక్క క్రెడిబిలిటీని మనం దెబ్బతీస్తాం. ఇది మనం కొంచెం చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ వచనం. ఒకే వచనం మీద నేను ఈవేళ మాట్లాడతాను. దాని తర్వాత మళ్ళీ ఇంకా మిగిలిన వాటిలోకి వెళ్దాం. మన మాటలు సెన్సిటివ్‌గా ఉండాలి. అంటే సత్యానికి నిలయమైనటువంటి మాటలు చాలా సెన్స్‌తో కూడుకుంటది. సెన్స్ అంటే సెన్స్ లేకుండా. ఈ 2 కొంచెం పదాల మీద జాగ్రత్తగా పెట్టుకోండి. సెన్స్ అంటే ఏంటనంటే భావము. సెన్స్ అంటే చక్కటి భావం కలిగినట్టు. సెన్స్‌లెస్ అంటే ఏంటనంటే ఏం మాట్లాడుతున్నాడో అర్థం అవ్వట్లేదు. మాట్లాడుతున్నాడు కానీ ఏం మాట్లాడుతున్నాడో సెన్స్‌లెస్ అంటే సెన్స్ లేదు. అంటే ఏం మాట్లాడుతున్నాడనేది సెన్స్ లేకపోవడం వల్ల సెన్స్‌లెస్ అంటాం. సెన్స్ కలిగింది, సెన్స్ లేనిది. అంటే మనము ఒక సహోదరుడితో మాట్లాడుతున్నప్పుడు ఈజ్ ఇట్ సెన్సిబుల్? అంటే దానికి ఒక భావం ఉందా? అంటే అది చక్కగా కన్వే చేయబడుతుందా? చక్కగా అది సత్యానికి నిలయమై ఉందా? అది ఇంట్రెస్టింగ్‌గా ఉందా? టేస్టింగ్‌గా ఉందా? ఇది మనము మాట్లాడేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేసుకోవాలి. లాంగ్ బ్యాక్ నేనొక ఒక బొమ్మ చూసాను మీకు పెడదాం అనుకున్నాను. ఇమ్మీడియేట్‌గా దొరకలేదు. నేనైనా పవర్ పాయింట్ చేయట్లేదు కాబట్టి నేను పెట్టట్లేదు. అదేంటంటే ఆ బొమ్మ బ్రెయిన్‌కిని, నాలుకకిని నర్వస్ సిస్టమ్ ఉంటది. అంటే ప్లగ్ ఉంటదది ఆ బొమ్మలో. అంటే ఈ బ్రెయిన్ నుంచి నాలుకకి వెళ్ళేటువంటి నర్వస్ సిస్టము ప్లగ్ డిస్కనెక్ట్ అయిపోయిందనుకోండి ఒకవేళ. అప్పుడు నాలుక ఒకటి మాట్లాడుతది. బ్రెయిన్ ఒకటి ఉంటదన్నమాట. అంటే డిస్కనెక్ట్ అయితది. అంటే బ్రెయిన్‌లో నుంచి వచ్చేటువంటి నర్వస్ సిస్టమ్ నాలుకకి గాని కనెక్ట్ అవ్వకపోతే, టంగ్‌కి గాని కనెక్ట్ అవ్వకపోతే, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావన్నమాట. ఏం మాట్లాడతావో తెలీదు. ఎందుకు మాట్లాడుతున్నావో తెలీదు. అటువైపోళ్ళకి ఏం అర్థం చేసుకోవాలో తెలీదు. ఒక రాంగ్ ప్రొవొకేషన్ తీసుకురావచ్చు ఒకవేళ. నీ ఇంటెన్షన్‌ని వ్యక్తపరచడానికి మాట్లాడొచ్చు. లేదా నీకున్నటువంటి ఎజెండాని మనము ఓపెన్ అప్ అవుతూ చెప్పొచ్చు. అంటే ఇవన్నీ కూడా కాంటెక్స్చువల్‌గా మనం చూసినప్పుడు డిస్కనెక్ట్ అయిపోతే, అంటే టంగ్ అండ్ బ్రెయిన్‌కి డిస్కనెక్ట్ అయిపోతే ప్లగ్ ఆ ఇమేజ్‌లో ఎలాగుంటదంటే ప్లగ్ ఉంటది. ఇది ఓపెన్ అయిపోయి ఉంటది. మనం ఎప్పుడు కూడా మాట్లాడుతున్నప్పుడు మన బ్రెయిన్, మన టంగ్ కనెక్ట్ అయి ఉండాలి. లేదా ఇన్ ద సెన్స్ హార్ట్ అంటే సెన్సిటివ్ ఇందాక మాట్లాడుతున్నాను కదా! హార్ట్ నర్వస్ సిస్టమ్ ఈ సిస్టమ్ అంతా కూడా కనెక్ట్ అయితేనే చక్కగా మనం మాట్లాడడానికి కుదురుతది.
ఇది ఎక్కడ డిస్కనెక్ట్ అయిపోయినా కూడా ఏదో మాట్లాడతాము, అది మాట్లాడడం వల్ల వారి మధ్యలో విభేదాలు కలుగుతాయి. విభేదాలతో పాటు పరస్పర క్షేమాభివృద్ధికరమైనటువంటి ఎఫెసీ పత్రికలో మనం పోయిన వారం చూసుకున్నట్టుగా క్షేమాభివృద్ధికరమైన విషయాలు కాకుండా క్షేమము లేని విషయాల వల్ల ఆ కుటుంబాలు లేకపోతే ఆ వ్యక్తులు పాడైపోయేటువంటి అవకాశం వస్తుంది. ఇది మనం కొంచెం అంటే మైండ్లో పెట్టుకొని, ఇది నేను మాట్లాడుతున్నాను, అదే సమయంలో మీరు వినేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వింటూ మనం ఏం మాట్లాడుతున్నాము ఎవరితోటైనా. ఒక వ్యక్తి యొక్క క్రెడిబిలిటీని, ఒక వ్యక్తి యొక్క మంచితనాన్ని, ఒక వ్యక్తి యొక్క తన ప్రయాసాన్ని, తన యొక్క కష్టాన్ని మనము ముందుకు తీసుకుని వెళ్ళి ఆ కుటుంబాన్ని కానీ ఆ వ్యక్తిని కానీ ముందుకు తీసుకొని వెళ్తున్నామా, లేదంటే ఆ వ్యక్తి యొక్క క్రెడిబిలిటీని మన మాటల వల్ల తగ్గించేస్తున్నామా? ఇలా చెప్పింది ఇంట్రెస్టింగ్గా ఉండాలి, సత్యంగా ఉండాలి. ఫ్లేవర్ అనేటువంటి వాడు అంటే రుచి కలది అనేటువంటి దగ్గర ఇంట్రెస్టింగ్గా ఉండాలి. అంటే రుచి ఎప్పుడు వస్తుంది అంటే ఇంట్రెస్టింగ్. దాని తర్వాత సత్యానికి నిలమై ఉండాలి, సెన్సిటివ్గా ఉండాలి. దాని తర్వాత నీ పక్కన ఉన్నటువంటి సహోదరుని కూడా నువ్వు దృష్టిలో పెట్టుకొని నీ మాటలు మాట్లాడాలి. ఇవన్నీ కూడా ఉప్పుకు సంబంధించినవి, టేస్టింగ్ సంబంధించిన విషయాలు. రెండోది ఉంది, అంటే నేను కొంచెం క్విక్ వెళ్ళిపోతాను, చాలా టైం అయిపోతుంది కాబట్టి. రెండోది ఏంటంటే ఇట్ ప్రిజర్వ్స్. సాల్ట్ హ్యాస్ 2 యూనిక్ ఫీచర్స్ అని మనం మాట్లాడుకున్నాం. ఒకటేమో ఫ్లేవర్స్, సెకండ్ ఏంటంటే ఇట్ ప్రిజర్వ్స్. అంటే నీ మాటలు ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి బాంధవ్యాన్ని మెరుగుపరచాలి, ప్రిజర్వ్ చేయాలి. అంటే ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి చక్కటి సత్సంబంధాన్ని నీ మాటల ద్వారాగా ఆదరణ జరగాలి వారి మధ్యలో, ఇంటెన్షనల్గా, పర్పస్ఫుల్గా. అంటే ఈ దైవికమైనటువంటి గాడ్లీ ఫ్లేవర్ని బ్లెండ్ చేయగలిగితే ఆ మాటలు చాలా ప్రిజర్వ్గా ఉంటాయి. అంటే ప్రిజర్వ్ అంటే ద సెన్స్ నిలవ ఉంటాయి. ఆ సంభాషణలో చక్కటి ఆ యొక్క కృపమిళితమైన విషయాలను మనము పెట్టినప్పుడు జెంటిల్గా మనము హ్యాండిల్ చేసే విషయాలు, జెంటిల్గా మాట్లాడే విషయాలు, యారగెంట్గా కాదు కదా. చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రిజర్వింగ్ పాయింట్ దగ్గర ఫెయిల్ అయిపోతారు. మొదట్లో కూడా ఫెయిల్ అవుతాము, ఏది టేస్టింగ్ దగ్గర ఫెయిల్ అవుతాము, మొదటి అంటే ఫ్లేవరింగ్ దగ్గర ఫెయిల్ అవుతాము. రెండోదేమో ప్రిజర్వింగ్ దగ్గర ఫెయిల్ అవుతాము. ప్రిజర్వింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎలాగ ప్రిజర్వ్ అవుతుంది అని అంటే మన మాటలో ప్యూర్ ఉన్నప్పుడు అది ప్రిజర్వ్ అవుతుంది. మన మాటలో కానీ కరప్షన్ ఉందనుకోండి, కరప్షన్ అంటే ఏంటి, లయింగ్ ఉందనుకోండి, అది ప్రిజర్వ్ అవ్వదు. అది తర్వాత పాపప్ అవుతుంది, తంతది బయటకు వచ్చి ఆ కుటుంబాలు డ్యామేజ్ అయిపోతాయి, సంఘానికి వాళ్ళు ఆగిపోతారు. మన మాటలు పదే 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 ఒకే విషయాన్ని రాంగ్ నెగిటివ్ పిక్చర్లో చూపిస్తున్నప్పుడు వారు సంఘం నుండి దూరం అయిపోతారు. తద్వారా వచ్చేటువంటి నష్టము ఎవరికేనంటే అది ఎవరైతే అలా చేశారో వారికే నష్టం. అది దేవుడు ప్రతిదాన్ని చూస్తున్నాడని పోయిన వారం మనం చూసాము. మన మాటలు ముద్రించబడినవని చూసాము పోయిన వారం. పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నామని మనం చూసాము. కాబట్టి ఈ సత్యము లేదంటే ఈ రుచి గల మాటల గురించిన విషయాలు మనం మాట్లాడుతున్నప్పుడు ఇట్ షుడ్ ప్రిజర్వ్. సాల్ట్ ఈజ్ ఏ ప్రిజర్వింగ్ ఏజెంట్ కింద ఉన్నట్టుగా మన మాటలు ఇద్దరి మధ్యలో సంబంధాన్ని పటిష్టము చేసేటువంటి మాటలుగా ఉండాలి. లాంగ్ లాస్టింగ్, ప్రిజర్వింగ్ దేనికి అని అంటే ఇట్ లాంగ్ లాస్ట్ అవుతుంది. సో మనము మాట్లాడుతున్నప్పుడు మన మాటలు లాంగ్ లాస్టింగ్ ఉండాలి. అంటే ప్రిజర్వింగ్ లో నెక్స్ట్ క్వాలిటీ ఏంటంటే లాంగ్ లాస్టింగ్. అంటే ఈ మాట మాట్లాడిన తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత మాట మార్చేయకూడదు. మీకున్నటువంటి సర్కమ్స్టాన్సెస్ని బట్టి మాట మార్చేసామనుకోండి, అప్పుడు నీ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. నీ క్రెడిబిలిటీ దెబ్బతిన్న తర్వాత నేను నమ్మడం మానేస్తారు. అది ఓన్లీ సంఘంతోటేనా సమస్య? లేదు, అది కుటుంబాల్లో కూడా సమస్య అయిపోతుంది.
కుటుంబంలోనే సమస్య వస్తుందా? లేదు లేదు లేదు. ఆఫీసుల్లో నైబర్స్ మధ్యలో ఆమెతోటి ఏం మాట్లాడతాంలేండి. ఈవేళ ఒకటి మాట్లాడితే రేపు ఒకటి మాట్లాడతాం. క్రెడిబిలిటీ పోతదన్నమాట. అంటే ఈ ప్రిజర్వింగ్ ఏజెంట్ ఏంటంటే లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ తీసుకురావాలి నీ మాటల ద్వారా. నాకు అప్పుడప్పుడు కనబడుతుంటారు చాలా నా స్టూడెంట్స్ గానీ, లేదంటే కొంతమంది నాకు రాజమండ్రిలో ఉన్న పరిచయాలు, పాత పరిచయాలు ఉన్నవాళ్ళు కనబడుతుంటారు అప్పుడప్పుడు. కనబడి పలానా సంవత్సరంలో మీరు అప్పుడు అలాగొచ్చినప్పుడు ఒక మాట మాట్లాడారన్న. అది నన్ను చాలా ఛాలెంజింగ్ చేసింది అంటూ ఉంటారు. అప్పుడు నేను మాట్లాడింది అది ఏం మాట్లాడానో నాకే గుర్తుండదు. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా! కానీ వాళ్ళకి లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఇస్తుంది. మన లవ్‌ని చూపించినప్పుడు గాని, మన ద వే వి ఆర్ అంటే మాట్లాడుతున్నప్పుడు అవి వారు తీసుకునే విధానము అది లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఇస్తుందని మాటలు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 2 కూడా. అంటే మనం ఇంకెక్కువ సేపు వెళ్ళే కంటే ఈ 2 విషయాలే మీకు నేను చూపిస్తున్నాను. రెండో పాయింట్ అంటే మొదటి భాగంలో రుచికరమైనది అనే దగ్గర ఆ రుచి గలది గాన 2 విషయాలు చూసాము. రెండోదేంటంటే కృపా సహితముగాను. అంటే ఇట్ షుడ్ మిక్స్డ్ విత్ గ్రేస్. చూడండి ఎంత చక్కగా ఉందో. కృప ఎవరికి అంటే అది మెయిన్ అంటే ఏంటంటే ప్రభువారిది. అంటే ప్రభువారు ఎలా మాట్లాడుతున్నారు? ప్రభువారు ఎలాగా దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు? ఒక పరిస్థితి వచ్చినప్పుడు కృపతో మాట్లాడడం అంటే కృప మిళితం అంటే ఏంటనంటే మనము అవర్ ప్యాటర్న్ షుడ్ బి లైక్ క్రైస్ట్ ప్యాటర్న్ మాట. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడారు? ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఆయన ఎలా హ్యాండిల్ చేసుంటారు? ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆయన రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడారా? లేదంటే సమాధానపరిచేటట్టుగా మాట్లాడారా? ఇద్దరి మధ్యలో సమస్యొచ్చిందనుకోండి ఒకవేళ. అప్పుడు ప్రభువారు కృప మిళితం అంటే ఏంటంటే, ప్రభువారు ఎలాగా దాన్ని హ్యాండిల్ చేసుండొచ్చు. ఇద్దరి మధ్యలో ఆ సమస్యని మనము ఏమైనా పరిష్కారం చేయగలమా? బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది మనకి బైబిల్‌లో. పౌలు ప్రాణాధారముగా హింసన చేస్తూ ఉన్న సమయాలలో ఆశ్చర్యకరమైనటువంటి విధానంలో పౌలు అంటే సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి రక్షించబడతాడు. మీకు తెలిసిన స్టోరీయే. అయితే సంఘం నమ్మదు ఆయన్ని. ఎందుకు నమ్మదనంటే ఇది ఒక వేషం వేసుకొని మనల్ని చంపడానికి వచ్చాడేమో అనుకుంటారు. సంఘం యాక్సెప్ట్ చేయదు. అంటే ఈ వ్యక్తి సాల్వేషన్‌ని సంఘం ఏం చేసింది అనంటే డినై చేసింది ఒక విధంగా. అంటే డినై చేయడానికి ఆయన టెస్టిమనీ అలా ఉంది కాబట్టి అలాగ అనుకుని ఉండొచ్చు. ఇంకా ఈయన వెళ్ళిపోతాడు. తార్సుకెళ్ళిపోతాడు ఇంటికి. ఇంకా అక్కడ ఉన్నటువంటి టైంలో బర్నబా వెళ్ళి ఎక్సలెంట్‌గా మళ్ళీ ఆయన్ని వెనక్కి తీసుకొస్తాడు. ఏం మాట్లాడుంటాడు బర్నబా? అక్కడేం రాయలేదు ఏం మాట్లాడాడో. కానీ కృపమిళితమైన మాటలు, సమాధానపరిచే మాటలు, సంఘముతో కలిపే మాటలు, ఒక సహవాసములో మళ్ళీ తిరిగి కలిపే మాటలు. నీ మాటల వల్ల వారు ఇబ్బంది పడ్డారు. నీ మాటల వల్ల వారు గాయమయ్యారు. నీ మాటల వల్ల వారు దూరమైపోయారు అనుకోండి ఒకవేళ. నీ కృపమిళితమైన మాటలు ఏం చేయాలి అనంటే మళ్ళీ తిరిగి వాళ్ళని సమాధానపరిచేటట్టుగా చేయగలగాలి. ఉందా అలాగా మనకి? పోతే పోయాడు అనుకుంటున్నామా? రాకపోతే మానేయండి మనకేముంది? నేను చెప్పిన సత్యమే చెప్పాను అని అంటామా? కాదు, కాదు, కాదు. కృపమిళితమైన మాటలు. అంటే గ్రేసియస్‌గా ఉండేటువంటి మాటలు మనం ఉండాలి. ఇది సత్యము ఎప్పుడైతే మనం చెప్తామో, ట్రూత్ బేస్ ఎప్పుడైతే మనం వెళ్తుంటామో, ఆ బేస్ లైన్‌లో ఇవి టేస్టింగ్ ఉంటది, ఫ్లేవర్ వస్తది, బ్లెండింగ్ ఉంటది చక్కగా. మిస్‌రిప్రజెంట్ చేయకుండా మనము ఉండగలుగుతాము. ఈ గాసిప్ కూడా మనము దూరంగా ఉంటాము. సత్యం అయితే మాట్లాడతాం. సత్యం కాకపోతే మౌనంగా ఉంటాం. పోయిన వారం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అది. సో, ఈ అంటే ప్రభు పౌలుకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకొనుటకై, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూను రుచి గలదిగాను, కృపా సహితముగాను ఉండాలి. సో, మన మాటలు కృపమిళితమైన మాటలుగా ఉండి, ఇతరుల్ని బలపరిచేటువంటి మాటలుగా, ఇతరుల్ని సమాధానపరిచే మాటలుగా, ఇతరుల్ని గాయమైపోతే ఒకవేళ ఆ గాయం నుంచి బయటికి తీసుకొచ్చే మాటలుగా, ఇతరులు ఒకవేళ నిరాశ, నిస్పృహలో ఉంటే ఒకవేళ వారిని నిరీక్షణకి తీసుకొచ్చేటువంటి మాటలుగా,
ఇతరులు బలహీనమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు మన మాటలు వారికి బలాన్ని ఇచ్చే మాటలుగా, టేస్ట్ ఇచ్చేటువంటి మాటలుగా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మనం పొరపాటు చేసామనుకోండి, ఏం చేయాలి? ఆప్షన్. వాట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ బైబిల్ ఆఫర్స్? ఎవరు చెప్తారు? నేనే మాట్లాడినప్పటి వరకు మీరు ఏమైనా చెప్పండి. వాట్ బైబిల్ ఆఫర్స్ ద బెస్ట్ ఆఫర్ చేసేటువంటిది ఏంటి? తప్పు చేసాము, పొరపాటు చేసాము, ఇద్దరి మధ్యలో విభేదాన్ని కృపమిళితమైన మాటలు కాకుండా, గ్రేషియస్గా కాకుండా, టేస్టింగ్గా కాకుండా, ఫ్లేవర్గా కాకుండా, మనము లై చేసి ఒక అబద్ధం చెప్తే, వాట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ద బైబిల్ ఆఫర్స్? ఎవరు మాట్లాడుకున్నారా ఇక్కడే అందరూ? మాట్లాడుకున్నారా? క్షమాపణ. సారీ. మాకున్న ప్రవీణ్ ఏం చెప్పు చేసినట్టున్నావు. మాట్లాడుతున్నావా ప్రవీణ్? క్షమించమని అడగడం. ప్రాబ్లం ఏంటంటే పోయిన ఆదివారం చెప్పింది కూడా, క్షమించమని అడగాలంటే మన ప్రాణం పోయినట్టే ఆల్మోస్ట్. ఎందుకో అది మన ఇండియన్ సెటప్లో, ఇండియన్ కల్చర్లో మరి చిన్నప్పటి నుంచి మనం పెరిగిన విధానమో లేకపోతే మనకున్న అహమో ఏం చేస్తుంది అంటే క్షమించమని అడిగేటువంటి పరిస్థితి మనకు రాదు. నేర్చుకోలేకపోతున్నాం. మా పిల్లలు కూడా నేను ఈ విషయాలు చాలా ట్రైన్ చేస్తున్నాను. అంటే సారీ అనేటువంటి వర్డ్ మనం చెప్పించాలి అని అంటే చాలా కష్టమైపోతుంది. ఎందుకో అది మనకి రావట్లేదా, లేకపోతే మనము ఆ విషయాల్లో దూరంగా ఉన్నామా అనేది కొంచెం మనమే ఆలోచన చేసుకోవాలి. తప్పు చేసావు, క్షమించమని అడగడం తప్పే ఉంది. తప్పు చేసావని తెలిసిన తర్వాత క్షమించమని అడగడానికి తప్పు చేసినప్పుడు లేనంత ధైర్యము, తప్పు చేసేటప్పుడు అంత ధైర్యంగా తప్పు చేసావు, గాసిప్ చేసావు, ఆ ఫ్యామిలీ కానీ లేదా ఆ వ్యక్తుల మధ్యలో నువ్వు విభేదం కలగజేసావు. నీ వల్ల ఆ 2 కుటుంబాలు విడిపోయినాయి. నీ వల్ల సంఘానికి కొంతమంది దూరం అయిపోయారు. సారీ చెప్పి కలపడానికి ట్రై చేయడంలో తప్పే ఉంది. ప్రాబ్లం ఏంటంటే మనము సారీ చెప్పడానికి ఇష్టపడతాం. ప్రభు మాదిరి కృపమిళితమైన మాదిరిలో క్షమించమని అడగడము కూడా కృపమిళితమైనదే. నా ప్రియమైనటువంటి సంగమా, ఈ రాత్రి దేవుడు మనకు అలాంటి మనసు ఇచ్చి పొరపాటు జరగకుండా చూసుకోవాలి. మొదటిది, మానవులం కాబట్టి పొరపాటు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మన మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మొదటిది, ఒకవేళ లేదు పొరపాటుగా మాట్లాడేము, సారీ. సారీ అంటే మీనింగ్ ఏంటి? సారీ చెప్పేసి మళ్ళీ మాట్లాడుకోకుండా ఉండడం, అంతేనా సారీ అంటే? సారీ అంటే ఏంటండి మీనింగ్? అసలు సారీ మీద ఒక మెసేజ్ చేయాలని చూస్తున్నాను నేను దేవుని చిత్తం అయితే. సారీ ఒకటి, గ్రాటిట్యూడ్ ఒకటి, భవిష్యత్తులో కమింగ్ డేస్లో ఇది అయిపోయిన తర్వాత చెప్తాను దాని మీద. సారీ అంటే ఏంటి? సారీ చెప్పేసి ఇంక మళ్ళీ వాళ్ళిద్దరు మాట్లాడుకోకుండా ఉండడం, అంతేనా సారీ అంటే? చెప్పండి ప్రియులారా. 20 మంది ఉన్నారు, మా ఇద్దరిని తీసేస్తే 18 మంది ఉన్నారు. వాట్ ఈజ్ మెంట్ బై సారీ? ఎవరు చెప్తారు? నేను క్లోజ్ చేసేస్తున్నా. వాట్ ఈజ్ మెంట్ బై సారీ? హలో, క్షమించమని అడగడం చేసిన తప్పు. అదే క్షమించమని అడగడమే. అడిగి ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? సమాధానంగా ఉండాలి. సమాధానం అంటే ఇప్పుడు ఏదైతే మనం తప్పు చేసామో దాని దగ్గర సారీ అన్న తర్వాత ఆ తప్పుని మనము మర్చిపోయి, అంటే అటువైపు అయినా మర్చిపోవాలి, ఇటువైపు అయినా మర్చిపోవాలి, లేదా ఆ వ్యక్తి మర్చిపోవాలి, ఆ ఫ్యామిలీ మర్చిపోవాలి, ఈ ఫ్యామిలీ సారీ అంటే మీనింగ్ ఏంటంటే మళ్ళీ తిరిగి ఇంతకు ముందు ఉన్నటువంటి సత్సంబంధంలోకి రావడం. అయితే అన్నిసార్లు కుదరకపోవచ్చు, సాధ్యం అవ్వకపోవచ్చు, కానీ బట్ వీ హ్యావ్ టు ట్రై. రోమపత్రికలు అంటాడు, నేను నెక్స్ట్ వీక్ చూపిస్తాను. సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కుదరట్లేదు, ఓకే, నో ప్రాబ్లం. కానీ అసలు ప్రయత్నం చేసామా? సారీ చెప్పేసామా అయిపోయింది అని అంటే కూడా కుదరదు కొన్నిసార్లు. అంటే ఇవి అన్నీ కూడా కనెక్టెడ్, ఇంటర్ కనెక్టెడ్ అనమాట. అంటే
దేవుడు కృపమిళితమైన విషయాలను మనకి ఇస్తూ ఉన్నప్పుడు ఆ రీతిగానే మనము మాట్లాడాలి. ఆఫీస్‌లో సారీ చెప్తాము, మాట్లాడము ఇంక వాళ్ళతోటి. సారీ చెప్తాము, ఇంక మళ్ళీ ఆ వ్యక్తిని చూడం. కనపడడు ఇంక మళ్ళీ. ఒకవేళ వచ్చినా కూడా మనం అసలు ఎవరో మనకు సంబంధమే లేదన్నట్టు సైడ్ అయిపోతాం. ఇది కాదు సారీ అంటే మీనింగ్ అది కాదు. సారీ అంటే ఏంటంటే, నా హృదయపూర్వకంగా నేను నిన్ను క్షమించమని అడగడము ఒకటి సారీ. అడిగిన క్షమాపణను క్షమించడము కూడా సారీ. 2 పదాలున్నాయి. అంటే ఒకటేమో సారీ అంటే క్షమించమని అడగడం, అడిగిన వ్యక్తిని క్షమించడము 2 కూడా సారీలో లింక్ అయి ఉంటాయి. నువ్వింకా మాట్లాడతలేదు అంటే వాళ్ళతోటి ఒకే సంఘము, లేతే ఒకే ఆఫీసు, ఒకే నైబర్స్ మధ్యలో ఉండి మీరిద్దరు మాట్లాడుకోవట్లేదు అనంటే ఒకవేళ నువ్వు సరిగ్గా సమాధానపరచలేదు మొదటిది. ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయలేదు. మూడోది ఏంటనంటే వారి మధ్యలో చక్కటి సంబంధాన్ని తిరిగి నెలకొల్పడానికి నువ్వు ఏ ప్రయత్నం చేయలేనప్పుడు అది రైట్ బిబిలికల్ మెథడ్ కాదు. సహకరించాలి. అంటే సంఘము సహకరించాలి, సంఘస్థులు సహకరించాలి. ఇవన్నిట్లో కూడా ఇవి సహకరించినప్పుడు వారి మధ్యలో సహకారం ఉన్నప్పుడు దేవుడు చక్కగా ఆ కృపమిళితమైన విషయాలు, రుచికరమైన మాటల్ని దేవుడు మనకిస్తాడు. సో, అలాంటి కృప మనకి దయచేసి దేవుడు తన కృపని మెండైన దీవెనలతో మనకు నడిపించి బలపరచును గాక.